ఇప్పుడు మనం అరణ్యకాండ గురించి తెలుసుకుందాం. అరణ్యకాండలోని ముఖ్యమైన భాగాలు ఏంటి అంటే అరణ్యవాసం ఇంకా సీతాహరణం. ఇప్పుడు సీతారామ లక్ష్మణులు అరణ్యంలో ఉన్నారు. రాముడు ధర్మం సత్యం పాటిస్తూ ధనుసు చేత పట్టి ప్రతి ఒక్కరిని కాపాడుతున్నాడు. కానీ ఒకరోజు ఒక రాక్షస స్త్రీ శూర్పణఖ వచ్చి రాముడిని పెళ్లి చేసుకోవాలి అని అడిగింది. దానికి రాముడు తిరస్కరించాడు. ఆ రాక్షస స్త్రీ కోపంలో పక్కనే ఉన్న లక్ష్మణుడిని కొట్టబోయింది. కానీ లక్ష్మణుడు ఆమె ముక్కు కోసేశాడు. ఆ రాక్షస స్త్రీ వెంటనే తన సోదరుడి దగ్గరకు వెళ్ళి జరిగింది చెప్పింది. తన సోదరుడైన రావణుడి దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పింది. అప్పుడు రావణుడు మారీచుని సహాయం అడిగి ఒక బంగారు లేడీలా సీతమ్మ దగ్గరకు వెళ్ళి సీతమ్మను ఆకర్షించమని రావణుడు మారీచుడిని ఆదేశిస్తాడు. కానీ రాముడు చాలా శక్తివంతుడు, నువ్వు అతడి ముందు నిలబడలేవు అని ఎన్నో మాటలు చెప్తాడు. కానీ రావణుడు అవి ఏవి పట్టించుకోకుండా నువ్వు ఇప్పుడు వెళ్ళకపోతే నేను నిన్ను ఇక్కడే చంపేస్తాను అని చెబుతాడు. నీ చేతుల్లో చావడం కంటే శ్రీరాముడి చేతుల్లో చావడం నాకు పుణ్యం అని మారీచుడు ఆ బంగారు లేడీ రూపంలో సీతమ్మ ముందుకు వెళ్ళి సీతమ్మను ఆకర్షిస్తాడు. అప్పుడు సీతమ్మ రాముడితో నాకు ఆ బంగారు లేడీ కావాలి అని అడుగుతుంది. రాముడికి ముందే తెలుసు ఆ మాయా లేడీ ఎవరో కాదు మారీచుడే అని. కానీ సీతమ్మ మాట కాదనలేక శ్రీరాముడు ఆ మాయాలేడి వెనకాలనే వెళ్తాడు. ఆ మాయాలేడి చాలా దూరంతో శ్రీరాముడిని తీసుకువెళ్తుంది. అప్పుడు శ్రీరాముడికి అలసట వచ్చి ఈ మాయాలేడిని అప్పుడు బ్రహ్మాస్త్రంతో చంపేయాలి అని రాముడు అనుకుంటాడు. చంపేస్తాడు కూడా. చనిపోయే సమయంలో మారీచుడు లక్ష్మణ సీత అని గట్టిగా అరుస్తాడు. ఆ అరుపు సీతమ్మకు ఇంకా లక్ష్మణుడికి కూడా వినిపిస్తుంది. అప్పుడు సీతమ్మ కంగారుతో లక్ష్మణుడితో రాముడికి ఏమో అయిందని వెంటనే రాముడి దగ్గరకు వెళ్ళమని చెబుతుంది. కానీ లక్ష్మణుడు అన్నయ్య ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అక్కడే ఉంటాడు. కానీ దానికి సీతమ్మ ఒప్పుకోకుండా నువ్వు ఖచ్చితంగా రాముడి దగ్గరకు వెళ్ళాల్సిందే అని తొందరపడుతుంది. అప్పుడు లక్ష్మణ రేఖ గీసి ఎట్టి పరిస్థితిలో ఈ లక్ష్మణ రేఖ దాటి రావద్దు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ సమయంలోనే రావణాసురుడు ఒక ముని రూపంలో వచ్చి బిచ్చం అడుగుతాడు. అప్పుడు సీతమ్మ అతనికి బిచ్చం వేస్తుంది. అప్పుడు రావణాసురుడు ఆ అవకాశాన్ని వాడుకొని తన నిజస్వరూపంలోకి వచ్చి సీతమ్మను బలవంతంగా పుష్పక విమానంపై తీసుకువెళ్ళిపోతాడు. ఆ సమయంలో జటాయు వచ్చి సీతమ్మను కాపాడడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడే రావణాసురుడు తన ఖడ్గం తీసి జటాయు యొక్క కాళ్ళు రెక్కలు ఖండించేస్తాడు. దానివల్ల జటాయు చనిపోతుంది.
అప్పుడు రావణుడి స్థలమైన లంకకు తీసుకువెళ్ళి అశోకవనంలో సీతమ్మను బంధించి ఉంచుతాడు. దాని తర్వాత శ్రీరాముడు ఇంకా లక్ష్మణుడు సీత సీత అని వెతుకుతూ ఉంటారు.